హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే కాలీఫ్లవర్ అండి. నేనైతే నైటే ఈరోజు కాలీఫ్లవర్ వండాలనుకుంటే నైటే మొత్తం కట్ చేసి పెడతా. లేవంగానే ఫస్ట్ కొన్ని వాటర్ పెట్టిన తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇవి ఒక 2 నిమిషాలు ఉడకబెడతా. ఎందుకంటే మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి దీంట్లో పురుగులు. ఇలా చేస్తే వేడి నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ కనుక వేస్తే ఆ పురుగులు అనేటివన్నీ పైకి వస్తాయి. నేను ఎప్పుడైనా ఇలా చేస్తా, మీరు కూడా చేస్తే కామెంట్ చేయండి. అవి వేసిన తర్వాత ఇట్లయితే పోపు వేస్తా. ఇట్లా పచ్చిగా అయితే అసలు వండుకోకండి, మన కంటికి కనిపించినంత సన్నగా ఉంటాయి పురుగులు. కానీ ఒక్కొక్కసారి భయం అవుతుంది, అలా చేసినా కానీ ఇంకా పురుగులు ఉన్నాయేమో అని డౌట్ వస్తుంది. కాకపోతే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏ కూర ఒక సైడ్ చికెన్ ఒక సైడ్ కాలీఫ్లవర్ పెడితే కాలీఫ్లవరే తింటామంటారు, చికెన్ తినంటారు. అంత ఫేవరెట్ అనమాట మా పిల్లలకి. అందుకే నేను ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసిన, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా ఒక పెద్ద ఫ్లవరే తీసుకొస్తా. మాకు మార్కెట్లో అయితే 50 రూపీస్కి టూ వచ్చినాయి మాకు. అందుకే తీసుకొచ్చి ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ వండిన. ఫ్రై అయితే ఇంకా బాగుంటాయి. దీంతో గోబీ 65 చేస్తారు, రకరకాలుగా చేస్తారు. నేను ఎప్పుడు ఫ్రై కర్రీయే చేస్తాను.